హలో అండి. మీ పేరు? నా పేరు పల్లవి. పల్లవి గారు, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాను. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ప్రేరణ గారు. ప్రేరణ. ఎందుకు ప్రేరణ మీ ఫేవరెట్ కంటెస్టెంట్? ప్రేరణ చాలా బాగా ఆడుతుంది. ఇంకా లేడీ సింగం. లేడీ సింగం. బట్ ప్రేరణ చాలా చైల్డిష్ బిహేవియర్ చేస్తుంది, ఫ్లిప్ నో అవుతుంది. నో అస్సలు ఏం చేయరాదు. ప్రేరణ జెన్యూన్ గా ఆడుతుంది. ప్రేరణకి నామినేషన్ చేయడం రావట్లేదు, పాయింట్స్ కరెక్ట్ గా తీయట్లేదు అని అంటున్నారు. మీకు అలా అనిపించలేదు? లేదు, అలా ఏం అనిపించట్లేదు. పర్ఫెక్ట్ గా ఆడుతుంది. ఓకే, అంటే మనకి సండే చూసుకుంటే డబుల్ ఎలిమినేషన్ అయింది కదా, ఎక్స్పెక్ట్ చేశారా డబుల్ ఎలిమినేషన్ అవుతుందని? అవుతుందని అనుకున్నాం, బట్ ప్రేరణ సేఫ్ అయింది అంతే. ఓకే, సో డబుల్ ఎలిమినేషన్ తప్పు కొట్టేది మాత్రం అయితే ప్రేరణ. డబుల్ ఎలిమినేషన్ లో టేస్టీ తేజ ఎలిమినేట్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేశారా? చేసామండి. ఎందుకని? తను ఇంకా నార్మల్ గా ఎట్లా అంటే ప్రతిదానికి ఇంకా మాట్లాడుతూ ఉంటాడు అందరితో, కొంచెం మంచిగా గేమ్స్ సరిగ్గా ఆడాడు కాబట్టి అనుకున్నాను. తక్కువ మార్క్స్ వస్తాయి కాబట్టి ఎలిమినేట్ అవుతాడు అనుకున్నాను. మరి పృథ్వీ కూడా డబుల్ గేమ్ ఆడాడు కాబట్టి తను. డబుల్ గేమ్ అంటే ఎలా? అంటే ఎట్లా అంటే ప్రియాంకతో సోనియాతో కొంచెం కనెక్టింగ్ రిలేషన్ లాగా కొంచెం అట్లా వాడాడు. తను సేఫ్ డేంజర్ లోకి వెళ్ళిపోయాడు. ఈ వీక్ మొత్తం ఎలిమినేట్ అయిపోయాడు. అంటే ఇప్పుడు పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడు కదా, విష్ణుప్రియ ఇప్పుడు ఆడగలుగుతుందా? మరి విష్ణుప్రియ ఆడగలుగుతుంది. ఏ విధంగా ఆడగలుగుతారు అనుకుంటున్నారు? తనకున్న టాలెంట్ తో మాత్రం బాగా ఆడగలుగుతుంది అనుకుంటున్నాం. బట్ ప్రేరణ ప్రియాంక కొంచెం కాంపిటీషన్ ఇద్దరు వస్తారని. ప్రియా అండ్ ప్రేరణ. ఓకే, ఎందుకు వాళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్ వస్తుంది అనుకుంటున్నారు మీరు? ప్రేరణ అయితే జెన్యున్ గా తన టెక్నిక్ తో యూజ్ చేసి బాగా ఆడగలుగుతుంది. ఇంకా విష్ణుప్రియ కొంచెం అటు ఇటు అనిపిస్తుంది, బట్ పోటీ అయితే ఇవ్వగలుగుతుంది. నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ అయితే ఇంకా బాగానే ఆడుతున్నాడు. ఈసారి నామినేషన్ పాయింట్ చూసే ఉంటారు కదా, ఎలా అనిపిస్తున్నాయి నామినేషన్స్ పాయింట్స్? అయితే కొంచెం ప్రేరణకి తక్కువ వేసినట్టు అనిపిస్తుంది, బట్ ప్రేరణనే తన్ని లేడీ టైగర్ లా కొంచెం తన్ని బాగా సపోర్ట్ చేయండి, అందరు ప్రేరణకి ఓట్ వేయాలని అందరినీ అనుకుంటున్నాను. ప్రేరణ అంటే ఎందుకు ఇష్టం మీకు? ప్రేరణ తను జెన్యున్ గా ఆడుతుంది. ఎవరి సైడ్ ఎవరు నామినేట్ చేయదు. తనకున్న ఏమంటారు క్వాలిటీస్ ని తను ఎదుటిన్న వాళ్ళని ఏ తప్పు చేస్తారో వాళ్ళని చాలా క్లారిటీగా చెప్తుంది అన్నట్టు. లేదు, అట్లాంటి ఏమైతే లేదు. లేదు లేదు, ఫుడ్ దగ్గర అట్లాంటి ఏమైతే మాకైతే అనిపిస్తలేదు. ప్రేరణనండి. ఇంకా 5 మెంబర్స్ కదా, ప్రేరణ, అవినాష్ కూడా ఆల్రెడీ టికెట్ ఫైనల్ వచ్చేసాడు. ఇంకా ముగ్గురు ఎవరు? ప్రేరణ, విష్ణుప్రియ, నిఖిల్. ఇంకా అంత జెన్యున్ గా ఆడేవాళ్ళు వీళ్ళు ముగ్గురు. ఇంకా అవినాష్ కూడా కొంచెం. అవినాష్. థ్యాంక్ యూ అండి.